అందరికీ నమస్కారం. రేపు యువత పోరు అని చెప్పి ఈ దొంగ సైకో జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇవ్వడం జరిగింది. వైసీపీ ముఠ చేయాల్సింది యువత పోరు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు, ఎక్స్ మినిస్టర్ల ఇంటి ముందు, ఎక్స్ ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన తెలియజేయాలని చెప్పి మనం తెలియత డిమాండ్ చేస్తూ ఉంది. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో యువతని ఏ విధంగా పట్టించుకున్నారు? మీరు ఆ వైపు చూస్తే వైజాగ్ నుంచి గంజాయి, ఈ వైపు చూస్తే చిత్తూరు నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ యువతను పట్టించుకోకుండా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పి యువతని ఆ రకంగా మీరు మోసం చేశారు. రైతు పోరు అని చెప్పి ఒక రకంగా చేశారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అవడంతో ఈరోజు మీరు యువత పోరు అని చెప్పి ఒక పోస్టర్లు విడుదల చేసి చేయడం ఇది కరెక్ట్ కాదు. రైతు పోరు అన్న తర్వాత ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు చేసిన ధర్నాలని ప్రజలు చీకొట్టారు. కాబట్టి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాల్ని జనాలు చీకొడుతున్నారు. 2024 జనవరి నెలలో విడుదల చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను జగన్మోహన్ రెడ్డి ఎగ్గొడితే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు బకాయిని విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేశారు. బాబాయిని చంపి దండ వేసినట్టు బకాయిల్ని తానే పెట్టి ధర్నాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని చూసి జనాలు చీకొడతా ఉన్నారు. కాబట్టి మేము యువత పోరు కాదండి. ఈ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, మీరు మీ ముఖ్యమంత్రిని అడగండి. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని మీరు క్వశ్చన్ చేయండి. కాదు కూడదు అని చెప్పి అంటే రండి, పల్నాడు జిల్లాలో తెలుగు యువత టీఎన్ఎస్ సిద్ధంగా ఉంది. ఎక్కడికంటే అక్కడ మేము ఎదురు నిలబడి మీరు అడిగే క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇస్తాం, లేదా మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి నర్సరావుపేట తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం.